పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారనే స్కిట్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం యూత్. సో దయ ఉంచి అందరు చూడవలసిందిగా మీకు కోరుతున్నాము. టింగ్ 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 777 అను సంఖ్య గల విమానము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. కావున ఎవరైతే దేవుని యొక్క నిశ్చయిత కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి జీవగ్రంథంలో పేరు ఎవరైతే వ్రాయబడతారో అటువంటి వారు అర్హులు కనుక త్వరగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మన గణేష్ నగర్ ఎమ్మెల్యే సత్యన్న మన మధ్యకి రాబోతున్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. అందరికీ నా నమస్కారం. ఏం వెంకమ్మ బాగున్నావా? ఏం పుల్లయ్య బాగున్నావా? ఇప్పుడే అసెంబ్లీ నుండి మీ సమస్యలని చెప్పి నేరుగా ఇలాగే వస్తున్నాను. దిగులు చింత ఏం పెట్టుకోండి, మరి వెళ్ళొస్తాను. మరి అందరూ బాగున్నారు, మంచిగా ఉండాలి. మరి ఇక్కడ విమానం ఉందంట, జీవగ్రంథం నా పేరు ఉందో లేదో చూసుకొని పర్లోక రాజ్యం ప్రధానం వస్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. దూత గారు మీకు ఒక నమస్కారం. పర్లోక రాజ్యం పోదామని దేశ సేవ చేసి నేరుగా ఇలాగ వస్తున్నాను, స్నానం కూడా చేయకుండా. జీవగ్రంథం నా పేరు ఉందో లేదో ఒకసారి చెప్పరా? ఏంటి నా పేరు తెలియదా? పుట్టిన పిల్లోడి కాడ నుంచి చనిపోయే ముసలి వరకు ఎవరడిగినా నా పేరు చెప్తారు. చచ్చిన శవాన్ని లేబడినా నా పేరు చెప్తుంది. అలాంటిది నా పేరు తెలియదా? నా పేరు పీకే రావు. దూతగారు ఆ జీవగ్రంథంలో నా పేరు చూడాల్సిన పనిలే. ఎందుకంటే మా తాత ముత్తాతల కాడ నుంచి దేశ సేవ ఎలా చేశానో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఏంటి నా పేరు జీవగ్రంథం రాయబడలేదా? అసెంబ్లీలో నా పేరు మొట్టమొదటిగా ఉంటుంది, జీవగ్రంథం రాయబడలేదా? చూడండి ప్రజలారా, మీకోసం మరుగుదొడ్లు కట్టించాను, చీపురు గట్ట చాటిచ్చి కొట్టుకోమని చెప్పాను. అలాంటిది నా పేరు జీవగ్రంథం లేదా? మీరు మీ ఈ భూమి మీద ఎన్నో అద్భుత కార్యాలను, మీ భూమి మీద ఎంతో దేశ సేవను, మీరు ఎంతో మీ యొక్క జీవితాన్ని గడిపారు. కానీ మీ యొక్క జీవితంలోని యేసుక్రీస్తుకి మీ హృదయంలో స్థానం ఇవ్వలేదు కనుక మీ పేరును ఈ జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ప్రజలారా విన్నారా? నా పేరు జీవగ్రంథం రాయబడలేదంట. ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష కుట్రని తెలియజేస్తున్నాను. మీరు నా కోసం ధర్నాలు రాష్ట్రాకులు చేయండి, ఇది ఖచ్చితంగా అసెంబ్లీలో పెడతాను. నా పేరు జీవగ్రంథంలో ఎక్కించుకుంటాను. ఇక నేను ఉంటాను, సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ అంతర్జాతీయ త్రాగుబోతుల అధినేత మన నరసయ్య గారు రాబోతున్నారు. అందరు క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాను. అంతర్జాతీయ త్రాగుబోతుల అధినేత మన పి నరసయ్య గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. అందరు క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. హలో అన్న, నమస్తే అన్న. అదేందో పరలోకం అంటారా, అక్కడికి వెళ్దామా? వెళ్దాం ఒకసారి చూసేద్దాం కదా. చాలా మంది మొన్న ఎత్తారంటవా అందరు? అరే నెక్స్ట్ ఒకసారి నమస్కారం పెడతాం, మంచిదిరా. నమస్తే అన్న. నమస్కారం. భోని గారండి, ఏడున్నారా సార్? నమస్తే సార్. అన్నా జీవగ్రంథంలో పేరు ఉంటుందంటే మా పేరు ఏమైనా ఉందో చూడండి కొంచెం. మీ పేరు చెప్పండి. గ్రేట్ ఉంటుంది, చూడు ఒకసారి చూడు. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఏంద్రా మన పేరు జీవగ్రంథంలో లేదంటరా? మన రమేష్ గారికి ఏం చేస్తాం? తర్వాత మన ఊర్లో ఎంతమందికి అన్నదానం ఇవన్నీ చేస్తాం. అరే రమేష్ అరే ఇదంతా కాదురా, ఇదంతా కాదు. గవర్నమెంట్ వాళ్ళకే జీతాలు ఇచ్చేదే తాగుపోతోళ్ళు. ఆ విషయం తెలియలేదండి మీరందరికీ. అన్నా పోనీ అన్నా మనం కొట్టినాం. నమస్తే, మర్చిపోయినావా? గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం కదన్నా, మా పేరు రాకపోతే ఏందన్నా మీరు?
చూడనా చూడు ఫస్ట్ పేజీలో ఉంటుంది. మీ పేరు ఎందుకు జీవ గ్రంథంలో వ్రాయబడలేదంటే మీ యొక్క యవన ప్రాయంలోని మీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుకు బదులుగా మీ యొక్క జీవితాన్ని త్రాగుడుకును మీ ఇష్టానుసారమైన జీవితానికి జీవించడానికిను మీరు ఉపయోగించారు కాబట్టి మీ పేరును జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. సబ్బా దిగిన ముందు తగ్గిపోయిందిరా. నెక్స్ట్ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగ్నెట్ కన్నపురం మనోహర్ రెడ్డి స్టేజ్ మీద. గణేష్ నగర్ గన్ని అంతర్జాతీయ మ్యాగ్నెట్ మన మధ్యలోకి రాబోతున్నాడు. అందరు క్లాప్స్ కొట్టి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. మనకి ఇప్పుడు 1000 కోట్ల ఆఫర్ వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, నా ఫ్రెండ్ స్టేర్ కాల్ చేద్దాం. మామ స్టేరే, నాకు 1000 కోట్ల ఆఫర్ వచ్చింది. నాకు ఏం చేద్దాం? అన్నదానమా? చేద్దాం చేద్దాం, అంతే కదా. అన్ని దానం కన్నా అన్నదానం గొప్పది. చేద్దాం. కాదు మామ, ఇక్కడ దేవదూత గారు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదో చెక్ చేయడానికి వెళ్తున్నామమ్మా. తర్వాత కాల్ చేస్తాను నీకు. ఓకే ఓకే. నమస్తే దేవదూత గారు. చెప్పండి. జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదా చెక్ చేయను ఒకసారి. మీ పేరు చెప్పండి. నా పేరు తెలుసా నీకు? గణేష్ నగర్ గన్ని. ఇక్కడ గణేష్ నగర్ గన్ని. నాకు చూసుకో, చెక్ చేసుకోండి. ఫస్ట్ నా పేరు ఉంటుంది ఫస్ట్ పేజీలో ఉంటుంది నా పేరు. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకు లేదండి? హైదరాబాద్ లో మొత్తం తుఫాన్ వస్తే మొత్తం పాల ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు నేను అసలు రోజు ద్వారా నేను డిస్ట్రిబ్యూట్ చేసిన. నా పేరు ఎందుకు ఉండదు? మీ పేరు ఎందుకు జీవ గ్రంథంలో వ్రాయబడలేదంటే మీరు ఈ భూమి మీద అత్యధికంగా మీరు డబ్బుకైన విలువైన ఆస్తికి మీరు ఆశీనులై ఉన్నారు. మీరు వాటికే సమయాన్ని కేటాయించారు కాబట్టి మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఫస్ట్ పేర్లు చెక్ చేయను ఒకసారి. వన్స్ మోర్ చెక్ ఇట్. ఉంటే నా పేరు కన్ఫామ్ ఉంటుంది. జీవ గ్రంథంలో లేదు. ఇప్పుడు మన మధ్య పాస్టర్ రెవరెండ్ గారు స్టీఫెన్ పాల్ గారు వస్తుంటారు. అంతర్జాతీయ సువార్థికులు అందరం కలిసి ఒకసారి చప్పట్లు కొడితే దైవజనులు మన మధ్యకి వస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా అనుదినం మేము ప్రతిరోజు మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇక్కడ దేవదూత గారు ఉన్నారు. దేవదూత గారికి నా నమస్కారములు. నా పేరు జీవగ్రంథంలో 2వ పేజీలో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీ పేరు చెప్పండి. నా పేరు మీకు తెలియదా? దేవదూత గారండి. నా పేరు మీకు తెలియకపోవడం ఏందండి? నేను ఎంతో మందిని దేవుడి వైపు నడిపించాను, ఎన్నో సంఘాలను కట్టాను. నా పేరు మీ జీవగ్రంథం, నా పేరు మీకు తెలియకపోవడం ఏందండి? ఒకసారి చెక్ చేయండి. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. మీ పేరేమిటి? ఎవరండి? స్టీఫెన్ పాల్. ఒకసారి చెక్ చేయండి. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు జీవగ్రంథంలో రాయబడకపోవడం ఏంది? అనేక మందిని దేవుని తట్టు నడిపించాను, అనేక మందిని ఆత్మీయులుగా దేవుని వైపు త్రిప్పాను, లేని వారికి పంచిపెట్టాను, అనాథలుగా ఉన్న వారిని పోషించాను, అనేక మందిని దేవుని వైపు నడిపించాను. యేసుప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేస్తే నేను 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాది. నా పేరు జీవగ్రంథం లేకపోవడం. సరే ఒకసారి చెక్ చేయండి. మీరు ఎందుకు జీవ గ్రంథంలో వ్రాయబడలేదంటే మీరు యేసుక్రీస్తు కంటే అత్యధికంగా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ఈ భూమి మీద మనుషులందరిలో మీరే దేవుడిగా ఎంచుకొని ఉన్నారు కాబట్టి మీరు ఈ జీవ గ్రంథంలో మీ పేరు వ్రాయబడటానికి అర్హత లేకుండాను. అయ్యో ప్రభువా, నన్ను క్షమించండి. ఇప్పుడు మన మధ్యకు ఆల్ ఇండియా అందగాడైన మిమిక్రీ స్టార్ రెవరెండ్ మిమిక్రీ స్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. తెలుగు టీవీ యాంకర్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ 2 నిమిషాలు మిమిక్రీ చూపిస్తాను.
మిమిక్రీ చేసిన తర్వాత నా పేరు జీవగ్రంథంలో చూసుకుని తర్వాత పర్లోక రాజ్యం పోదాని వచ్చాను. టీవీ యాంకరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తారు. హలో, మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ నుంచి పొగ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను అండి జన్మభూమి మొక్కలు ఎక్కడ ఉంటారో మొక్కలు నోటూ ఉంటాను, సమాధానం కింద అయ్యో మొక్కలు బిగిస్తూ ఉంటాను. అది కాదండి మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు, ఒకసారి టీవీలో తగ్గిస్తారా? ఏదో తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. మీరు ఇప్పుడు చూసినట్లయితే మన దేశం చాలా వెనకబడిపోయింది కాబట్టి అన్నీ పెంచుకుంటూ పోతున్నాం, మీరు అర్థం చేసుకోండి. అది కాదండి ఒకసారి వెనక చూస్తే టీవీలో స్కోరింగ్ సినిమా పేర్లు వస్తాయండి. అసలు వెనక చూడండి, మొన్న వెనక తిరిగి చూస్తే ముందు చాయిస్ గారు కూర్చున్నారు, ఇప్పుడే మీరు వెనక తిరిగి చూడమన్నారు. పూర్తిగా దిగితే పార్టీ జరుగుని చేతట్లేదు. అది కాదండి మేము ఆటగాళ్ళు పాటగాళ్ళు పొగ నుంచి మాట్లాడుతున్నాం అండి, మీకు ఆట కానీ పాట కానీ పాడండి. నాకు ఏదైనా అవసరం లేదండి, కనీసం పద్యం పాడండి. మీరు ఎంతగా ఆడుతున్నారు కాబట్టి మీకోసం పద్యం పాడుతున్నాను. ఒప్పు కప్పురమ్ము నొక్క పొలగలన్నా పుణ్యపురుషులందు ఈ బాబు ఒకటి ఊరగా ఈశ్వరామ ఎన్టీఆర్ నామ. ఇదే కార్యక్రమంలో వైశ్వరాజు గారు మాట్లాడితే ఎలాగుంటుంది? హలో అధ్యక్ష, హలో చెప్పండి అమ్మా. హలో సార్, మీరే నాకు అర్థమైంది, మీకు ఆటగాళ్ళు పాటగాళ్ళు పొగడానికి మాట్లాడుతున్నామండి, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేనా అండి ప్రజెంట్ పాదయాత్ర చేస్తానమ్మా. సార్ పాదయాత్ర చేసేసి అలసిపోతే ఏం చేస్తారండి? బస్సు యాత్ర చేస్తానమ్మా. నీకేమైనా అభ్యంతరం చెప్పి తల్లి? అది కాదండి మేము ఆటగాళ్ళు పాటగాళ్ళు పొగడానికి మాట్లాడుతున్నామండి, మీకు ఆటగాని పాటగాని కావాలండి. చూడటప్పుడు నాకు సీఎం సీట్ వచ్చింది కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట, నాకెందుకమ్మా మీ ఆట పాట. అదే ఇదే కార్యక్రమంలో అసెంబ్లీలో గొడవ జరుగుతుంటుంది అనమాట. స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉంటారు. మీరు ముందుగా ఎవరైతే లేచి సినిమా సాంగ్ పాడతారో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తానంటారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు లేచి ఎక్కుతారు, వైఎస్ఆర్ రెడ్డి గారు లేగలేకపోతారు, ఎందుకంటే పంచాయతీ సెకండ్ టైం పట్టేస్తారు అనమాట. అప్పుడు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సింగ్ ఏ సాంగ్. ఎన్నో గుర్తొచ్చేవానా, నువ్వు 10 ఉన్నప్పుడు రాలేదు, ఎన్నో దాక్కుంటావో పైన లక్ష్మీ పర్వతలాగా చుట్టాలా వస్తావే, చూసి వెళ్ళిపోతావే నీ సీఎం సీట్ లాగా. ఇంతటితో మిమిక్రీ అయిపోయింది. ఒకసారి నా పేరు పర్లోక రాజ్యంలో ఉందో లేదో చూసుకుని పర్లోక రాజ్యం వెళ్దామని వచ్చాను. దూత గారు నా పేరు జీవగ్రంథంలో ఎక్కడ ఉందో ఒకసారి చెప్పరా? మీ పేరు చెప్పండి. నా పేరు సనత్నగర్ సత్తి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నా పేరు జీవగ్రంథంలో రాయకపోతే కనీసం ఇప్పుడైనా రాయండి దూత గారు, కనీసం పర్లోక రాజ్యానికి వెళ్తాను. ఇప్పుడు సమయం కాదండి రాయడానికి. సరేలే పర్లోక రాజ్యం కాబట్టి నరకనా కానీ పోతాను, ఇంకేం చేస్తాం మరి. మన మధ్య ఉన్న ఈ సహోదరాలు దేవుని ఎంతో భయభక్తులు కలిగి తన తండ్రికి తల్లికి ఎంతో విధేయత కలిగిన స్త్రీగా ఆ మందిరంలో కొనియాడబడింది. అండ్ మందిరం యొక్క ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఎలా చెప్తే అలా తన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ తన జీవితంలో ముందుకు వెళ్తూ వచ్చింది. తనకి ఏ సమస్య వచ్చినా కానీ దేవుని ఎదుట మోకాళ్ళుని దేవుని అడుగుతూ ఉండేది. ముఖ్యంగా ఏంటంటే తన సంఘంలో ఒకసారి సంఘం యొక్క అవసరాల కోసం పాస్టర్ గారిని అనౌన్స్ చేస్తే ఆ పేదింటిరాలు అయిన చిన్న సహోదరి వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ప్రేమగా ₹1 ఖర్చు పెట్టి తన యొక్క కమ్మలు ఎంతో ప్రేమగా కొనిచ్చున్నారు. బట్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియకుండా నా ఆత్మీయ తండ్రి ఏ అవసరతలు ఉన్నట్టు తెలియదు, కానీ నా దేవుడు నాకు ప్రేరేపించిన నా యొక్క ఆత్మీయ తండ్రికి నేను ఎంతగానో సహకారిగా ఉండాలని ఒకే ఒక నిశ్చయించ చేత ఆ కమ్మలు తీసేసి తన యొక్క కానుక బాక్స్లో వేసుకుంది. సో ఇలా తన యొక్క జీవితాన్ని కొనియాడబడుతూ దేవుని ఎంతో నమ్మకంగా ఉంది. ఈ విధంగా మన యొక్క యవనస్థ స్త్రీలు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ దేవదత్త గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ జీవ గ్రంథంలో నా పేరున్నదా? అవును తల్లి, నీలాంటి వారికి ఈ జీవ గ్రంథంలో పేరు రాయటానికి ఉన్నది. ఎందుకంటే తల్లి, నువ్వు ఈ భూమి మీద నీ యొక్క యవన ప్రాయంలోని దేవునికి అంగీకారంగాను దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తూ
చక్కగా మందిరంలోను నీకు జీవితాన్ని గడిపి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ భూమిలోనే నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి నీలాంటి వారికి ఈ పరలోక రాజ్యంలోని ఈ జీవ గ్రంథంలో పేరైతే వ్రాయబడి ఉన్నది. నువ్వే యొక్క పరలోక రాజ్యానికి అర్హురాలువు తల్లి, నువ్వు ధన్యురాలువు.